మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ షార్ట్లో కూడా చాలా అద్భుతమైన విషయాన్ని మనం తెలుసుకుందాం. ఒక్కొక్కసారి పరీక్షలు ఒక భక్తునికే కాక అక్కడ ఉన్న భక్తులందరికీ పెట్టడం కూడా చేస్తారు గురువులు. ఒకసారి శంకర మహారాజు తన శిష్యులతో వృద్ధేశ్వర్లో ఉన్నాడు. ఆ శిష్యులలో డాక్టర్ జ్ఞానేశ్వర్, న్యాయవాది శ్రోత్రి, దాదా కేకడ్, దాదా కార్కనీస్, కుకడే బాబా మొదలైన వారు ఉన్నారు. వారందరూ అక్కడ సంకీర్తన చేస్తున్నారు. అప్పుడు శంకర్ మహారాజు బయటికి వెళ్ళారు. ఆ ఆలయంలో అడవి పరిసరాల్లో ఉంది. ఆ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే శివలింగం ప్రతి సంవత్సరం కొద్దిగా పెరుగుతుంది. బయటికి వెళ్ళిన శంకర్ మహారాజు గారు ఇంకా రాలేదు. భక్తులు సంకీర్తనలో నిమగ్నమై ఉన్నారు. ఒక పెద్ద పులి వచ్చింది. దానిని చూసిన ఆ భక్తులు భయపడ్డారు. అయితే అది ఎవరిని ఏమీ చేయకుండా శివలింగం చుట్టూ ప్రదక్షిణలు చేసి వచ్చిన దారిని వెళ్ళిపోయింది. కాసేపటికి శంకర మహారాజు రానే వచ్చారు. భయపడిన ఆ భక్తులందరూ శంకర మహారాజుకు పులి విషయం చెప్పారు. అప్పుడు శంకర మహారాజు నవ్వి, నా శిష్యులను నేను ఎలా తింటాను అన్నారు. అప్పుడు అందరకు ఆ పులి రూపంలో వచ్చింది శంకర మహారాజు అని తెలిసింది. భగవానుని సన్నిధిలో ఆపద కలగదని వారందరూ గ్రహించారు. సో ఈ రకంగా అప్పుడప్పుడు ఈ మహానుభావులు ఈ రకంగా అందరికీ కూడా పరీక్షలు పెడుతూ ఉంటారు. ఈ పరీక్షల్లో మళ్ళీ వాళ్ళే ధైర్యం చెప్తూ ఉంటారు. ఇంత అద్భుతమైన విషయాన్ని విన్నారు కదా, 10 మందికి షేర్ చేసి తప్పకుండా మన ఛానల్ను ప్రోత్సహించండి. మీ యొక్క లైక్, కామెంట్తో ప్రోత్సహించండి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.